సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. దాడి సమయంలో దుండగుడు వాడిన వస్తువుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఆపద సమయంలో తనను హాస్పిటల్ కు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ ని ఇంటికి ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పారు సైఫ్. మరోవైపు 15,000 కోట్ల ఆస్తిని సైఫ్ వదులుకోబోతున్నారు. త్వరలోనే పటౌడీ ప్యాలెస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. దాడి సమయంలో నిందితులు ఉపయోగించిన కత్తితో పాటు ఆ సమయంలో అతను ధరించిన దుస్తుల కోసం గాలిస్తున్నారు ముంబై పోలీసులు. వాటిని ఎక్కడ పడేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైఫ్ పై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాంద్రా రైల్వే స్టేషన్ బయట దాదాపు 20 నిమిషాల పాటు గడిపాడు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బాంద్రాలో ట్రైన్ ఎక్కి దాదర్ రైల్వే స్టేషన్లో దిగాడు. దీంతో కత్తిని బాంద్రా రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పారేసి ఉంటాడని భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గాలించారు పోలీసులు. సైఫ్ ఇంట్లో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. మెట్ల మార్గంతో పాటు సైఫ్ తనయుడు జై గది తలుపు హ్యాండిల్పై గల నిందితుడి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ఈ కేసులో వేలిముద్రలు కీలకం కానున్నాయి. మరోవైపు ఆపద సమయంలో తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాకు సైఫ్ అలీ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. రాణా తమ ఇంటికి రాగానే అతన్ని కౌగిలించుకున్నారు సైఫ్. అలాగే రాణాను దీవించారు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ ను తన వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లాడు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా. ఆ సమయంలో డబ్బులు కూడా తీసుకోలేదు.